హాయ్ అండి. నేను ఈరోజు టైలరింగ్ బిగినర్స్ కోసం కొన్ని హెల్త్ టిప్స్ చెప్పాలి అని అనుకున్నానండి. ఎందుకంటే నేను కూడా కొన్ని ఫేస్ చేశాను కాబట్టి. సో, అవి చెప్తే బెటర్ అని ఫిక్స్ అయ్యి ఈ వీడియో కనుక చేస్తున్నాను. ఫస్ట్‌దండి, వాటర్ అయితే ఆల్మోస్ట్ మీరు రోజు తాగేదానికన్నా 1 లీటర్ ఎక్స్‌ట్రానే తాగాలి. అది ఎందుకంటే మిషన్ మీద కూర్చోగానే మనకి తెలియకుండానే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. సో, ఆ డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ నుంచి మనం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకుంటా ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి కనీసం మజ్జిగ లీటర్ అన్నా తీసుకోవాలి. లిక్విడ్ ఐటమ్ మాత్రం ఎక్కువగా వెళ్ళేటట్టు చూసుకోండి. అండ్ థర్డ్ మెయిన్ థింగ్, మనము కూర్చునే చైర్ ఎలా ఉండాలి అంటే మనం స్టిచింగ్ చేసేటప్పుడు మెషిన్ కి అండ్ చైర్ మనకి చాలా కంఫర్ట్ గా ఉండాలి. ఆ కంఫర్ట్ గనుక లేకపోతే ఆ టైంలో మనకు తెలియదు కానీ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో మీరు కనుక చైర్ గనుక వేసుకుంటే ఇలాంటి కుషన్స్ ప్రిఫర్ చేయండి కింద అండ్ బ్యాక్ సైడ్ కి. దట్ ఈస్ బెస్ట్ వన్. ఒకవేళ నేను చైర్ వేసుకోవట్లేదు, నాకు స్టూలే కంఫర్ట్ గా ఉంది అంటే స్టూల్ అయినా సరే కింద కుషన్ అనేది పెట్టుకోండి. అండ్ బ్యాక్ సపోర్ట్ ఉంటే మాత్రం చాలా బెటర్ అండి. ఎందుకంటే తర్వాత బ్యాక్ పెయిన్ అనేది చాలా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది మాత్రం చూసుకోవాలి. ఇంకోటండి మెయిన్, మన మిషన్ తొక్కుతున్నప్పుడు ఏ మిషన్ అయినా సరే బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. లేడీస్ కైతే పీరియడ్స్ అనేవి తొందరగా వస్తాయి. మీరు మాత్రం భయపడకండి. కానీ ఎందుకు నేను వాటర్ తాగమంటున్నాను అంటే నేను ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి మీరు అలా ఫేస్ చేయకుండా ఉండాలి అని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. అండ్ యూజ్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. వద్దు ఎందుకు ఈ సోది అనుకుంటే ఇగ్నోర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.